మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అన్నీ అయిపోతాయా? లేక ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుందా? ఈ ప్రశ్న ప్రతి మనిషిని ఎప్పుడో ఒకసారి కుదిపేస్తుంది. మరణం తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? మన కర్మల ఆధారంగా కొన్ని అనుభవాలు, కొన్ని లోకాలు, కొన్ని దశలు అన్నీ దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తర్వాత ఏమవుతుంది? కర్మ మిగిలి ఉంటే మళ్ళీ జన్మ, కర్మ పూర్తయితే మోక్షం. అంటే జీవితం ఒక పరీక్ష, మరణం ఒక ఫలితం. నిజంగా ఏమి ముగుస్తుంది? ముగిసేది శరీరం మాత్రమే, మిగిలేది ఆత్మ, జ్ఞాపకాలు, కర్మ. మన శాస్త్రం ఏం చెప్తుందంటే మరణం అంటే ముగింపు కాదు, అది ఒక మార్పు మాత్రమే. అయితే మంచి వాళ్ళకు ఎందుకు కష్టాలు, చెడ్డ వాళ్ళకు ఎందుకు సుఖాలు? అంటే మంచి వాళ్ళ కష్టాలకు కారణం ఈ జన్మ కథ కాదు, చెడ్డవాళ్ళకి సుఖాలు పొందడానికి పూర్వజన్మల కొనసాగింపు. కర్మ ఎప్పుడూ తప్పదు, కేవలం ఆలస్యం అవుతుంది. మరణం భయపడాల్సిన విషయం కాదు, భయపడాల్సింది ఖాళీ జీవితం. మంచిగా జీవించండి, మంచిగా కర్మ చేయండి. ఎందుకంటే మరణం తర్వాత కూడా మనతో వచ్చేది కర్మ మాత్రమే.